5.5 నెలల జైలు జీవితం తర్వాత ఇంటికి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో అందంగా ఆనందంగా ఒదిగిపోయారు. అయితే జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చిందా? ఆ మార్కులో కనిపించని కోణాలేంటి? ఇక ఇవాళ తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు కవిత. ఇది మరో భావోద్వేగాల కలయిక కానుందా? కొడుకును ఆప్యాయంగా హత్తుకున్న తల్లి, భర్తకు ఆప్యాయంగా ఆలింగనం, అన్నకు ఆత్మీయంగా ఓ హగ్, చిన్నపిల్లలా అన్నయ్య చెయ్యి పట్టుకొని నడిచిన చెల్లి, అన్నకు రాఖీ కట్టి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, జైలు జీవితపు కష్టాల వడపోత తర్వాత ఆత్మీయ అనుబంధాల భావోద్వేగ కలబోత, భర్త ఆశీర్వాదం తీసుకొని ఆత్మీయ కౌగిలి, తల్లితో అన్నా వదినలతో ఫ్యామిలీ అనుబంధమంతా ఒకే ఫ్రేమ్ లో ఇలా క్లిక్ మంది. కవితకు దిష్టి తీసి ఇంట్లోకి తీసుకుని వెళ్లే దృశ్యం. తీహార్ జైలు నుంచి కవిత విడుదలై హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చేదాకా కనిపించిన అనుబంధాల భావోద్వేగాలివి. తీహార్ జైలు నుంచి విడుదలైన వెంటనే కొడుకును కౌగిలించుకుని ఉద్వేగానికి గురయ్యారు కవిత. భర్తను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్న కేటీఆర్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత తన వాళ్లను కలిసిన అటాచ్మెంట్ అండ్ ఎమోషన్స్ తో ఉక్కిరిబిక్కిరయ్యారు కవిత. ఇన్నాళ్ల దూరం కుటుంబానికి కవితను చాలా దగ్గర చేసింది. ఇక హైదరాబాద్ వచ్చేదాకా అన్న చేయి పట్టుకొని తిరిగారు కవిత. కేటీఆర్ కూడా చెల్లెలి చేయి పట్టుకుని నడిపించారు. ఫ్యామిలీతో అటాచ్మెంట్ బాగా పెరిగిన మార్పు కవితలో స్పష్టంగా కనిపించాయి. పిల్లలను మిస్ అయ్యాను అంటూ ఎంతో బాధతో చెప్పారు కవిత. కుటుంబానికి ఇన్నాళ్ల పాటు దూరమైన బాధ ఆమె మాటల్లో వినిపించింది. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక కవితలో వచ్చిన మరో మార్పు ఆధ్యాత్మికత రూపంలో కనిపిస్తోంది. జైలు నుంచి విడుదలైన కవిత మెడలో రుద్రాక్షమాల కనిపించింది. కోర్టు అనుమతితో జపమాలను కవిత ధరించారు. కారాగారంలో భగవద్గీత పారాయణం కూడా చేశారు కవిత. మొదటి నుంచి కవితలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువే ఉన్నాయి. ఆమె కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తురాలు. అయితే ఇన్ని నెలల జైలు జీవితపు కష్టాలు ఆమెలోని ఆధ్యాత్మికతను మరింత పెంచినట్టే కనిపిస్తోంది. ఇక ఇవాళ మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు కవిత.